ఐస్ క్రీము సమోసా నేను చాలా ఫేవరెట్. మీకు కూడా ఇంట్లో కాకుండా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా నచ్చుతాయా? అయితే కింద కామెంట్ చేయండి. బాబా చాలా జ్యూసీగా వచ్చింది, బాగుంది. అంత ముద్దుగా అయితే పెట్టకుండా ఎవరినో ఉంటారా? అయితే అబుదాబిలో కాస్ట్లీ. హాయ్, నేను మీ కాకినాడ చిన్నాన్ని. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళం ఏంటంటే నేను మా తమ్ముడు అయితే ఇప్పుడైతే మేము ఎస్ఆర్ఎంటీలో అయితే ఉన్నాము. మా తమ్ముడికి అయితే ఒక ఆర్సీ కార్ కావాలంట, అందుకు మేమైతే ఎస్ఆర్ఎంటీకి అయితే వచ్చాము. ఇక్కడ కార్ట్ విష్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు మన కార్ట్ విష్లోకి వెళ్ళి ఉన్న కార్స్ ఉన్నాయేమో చూద్దాము. నాకు తెలిసి ఇక్కడ అన్ని బాగా కాస్ట్లీ అయితే ఉంటాయి. చూద్దాం, మన బడ్జెట్ తగ్గట్టు ఏమన్నా కార్ ఉంటే దాన్ని తీసుకోవచ్చు మా తమ్ముడు కోసం. చికెన్ వెళ్ళిపోదాం. చాలా ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, కార్లు కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బాగా కాస్ట్లీగా ఉన్నాయి కదా. అవును. వేరే షాప్కి వెళ్దామా, ఇంటికి వెళ్ళిపోదామా? వేరే షాప్కి వెళ్దాం. ఓకే, ఐస్ క్రీమ్ తినేసి వేరే షాప్కి వెళ్దామే. ఓకే, ఒకసారి ఎస్ఆర్ఎంటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, కొత్తగా ఇవే పూల కింద పెట్టారు, కిందకి వెళ్ళాడుతున్నాయి. ఇదిగోండి ఎంత బాగుంటుందో మా ఎస్ఆర్ఎంటీ మాల్. ఏ మాల్ మా ఎస్ఆర్ఎంటీ మాల్ బీట్ చేయలేదు. ఇలాగొచ్చి చూసే నిప్పు కలమయ్యాని. తెలుసా పోకిరి సినిమా? తెలుసా నీకు? తెలుసు. తెలుసా? దాంట్లో హీరో ఎవరు? తెలుపోక్రి. ఎవరు? తెలుపోక్రి. తెలుపోక్రియా? హీరో ఎవర్రా హీరో? ఎప్పుడైనా గోకాటం చేసావా యాన్? చేయలేదా? అయితే అబుదాబిలో కాస్ట్లీయా? ఎక్కడ కాస్ట్లీ అనుకో. తర్వాత ఎక్కుదామా? ఇప్పుడు వద్దు, మనకు టైం లేదు, మనం కార్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే దా. మా ఎస్ఆర్ఎంటీ పెట్టి 8th year యానివర్సరీ, అంటే 8 years అయింది మా ఎస్ఆర్ఎంటీ పెట్టి. హాయ్ చెప్పు. ఇదిగోండి, ఇలాగా ఒక ఫోటో బూత్లా పెట్టారు ఇక్కడ. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందంట, ఫాలో అవుదాం ఇన్స్టాగ్రామ్. ఇదిగోండి, ఇక్కడ అయితే యూజ్డ్ బుక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, బుక్స్ ఎగ్జిబిషన్. ఇదిగోండి, మనకు నచ్చిన బుక్స్ తీసుకొని మనకి వెయిట్ అయితే వేస్తారు, ఆ వెయిట్కి తగ్గట్టు కాస్ట్ తీస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఎన్నో బుక్ ఉంది అనుకో. ఎందుకండి ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఎలా ఉన్నాడు చూడండి లోపల. కేజీ లెక్క. దాడు అలెగ్జాండర్ దగ్గర మాకు ఇదే లెసన్ చెప్తున్నారు స్కూల్లో, అదే వచ్చింది. అది వద్దు, ఒకసారి చూద్దాం. ఇది ద జర్నీ ఫ్రమ్ గ్రీస్ ఐలాండ్ కంటెన్స్ ప్రోలోజ్వే. చూడండి ఇలా ఉంది. ఏంటి అసలు ఇది? అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నది ఏవేవో ఉన్నాయి. రీడర్ బాక్స్, సిల్వర్ బాక్స్, గోల్డ్ బాక్స్ అంటే ఏంటో మరి. ఇదిగోండి, ఇప్పుడు మేమైతే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. ఏంటి ఇప్పుడు ఐస్ క్రీమ్ తిందాం. ఓకే, మనమైతే ఇక్కడ ఫోన్లో మెక్డొనాల్డ్స్ యాప్లో ఇది ఆఫర్ ఉంది. 2వ ఓరియో ఐస్ క్రీమ్ 69. అసలు ఐస్ క్రీమ్ అంటే ఆడు ఫేవరెట్. ఐస్ క్రీము సమోసా నేను చాలా ఫేవరెట్. టేస్ట్ చేద్దాం. లేడు గైస్, చాలా బాగుంది. ఇక్కడ నుండి మనమైతే ఏం లేవని చెప్పి మనమైతే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాం. డీమార్ట్లో మా డాడీతో కార్ చూసారంట, అయితే వెళ్ళి కార్ కొనొద్దాం. చలో వెళ్తుంటే నవాబ్ బిర్యానీ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము తంగిడి కబాబ్ కోసం. బిర్యానీ మంచి టెంప్టింగ్గా ఉంది గైస్, స్మెల్ భలే ఉంది. ఇదిగోండి తంగిడి కబాబ్ అయితే చెప్పాం. మన జాయింట్ వచ్చేసింది గాయస్. ఇంకో ఇది మా యాన్ గడి ప్లేట్, ఇది నా ప్లేటు. యాన్ సెట్ చేద్దామా? వేడిగా ఉంది. వేడిగానే ఉంటుంది, చేద్దాం. తినలేను, వేడిగా ఉంది. చాలా జ్యూసీగా ఉంది. ఎంత జ్యూసీగా అంటే నోట్లో పెట్టుకుని అలా కరిగిపోతుంది. మళ్ళీ ఈ సలాడ్ ఎంత స్పైసీగా ఉందంటే సూపర్ ఉంది. బా చాలా జ్యూసీగా వచ్చింది, బాగుంది. ఇవ్వండి, ఇవి అంటే వచ్చేస్తుంది నోట్లోకి. బాగుందయ్యా? చాలా బాగుంది. ఒక పీసు 120 రూపీస్. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఆ స్పైసీనెస్కి ముఖం అంతా కరిగిపోతుంది. పక్కనే ఇక్కడైతే పక్కనే ఇక్కడైతే క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారు. పెడుతున్నారు అనుకుంటా. ఇంకోండి అలా ఎక్కడ పడితే అలా పడేసి ఉన్నాయి. ఇదిగోండి అయింది, మళ్ళీ వద్దాం మనం. మళ్ళీ వద్దాం.
ఓకే మనమైతే డిమాండ్కి అయితే వచ్చాము. మన మిడిల్ డిమాండ్కి అయితే వచ్చాము. యూ రెడీ ఫర్ ద న్యూ కార్? ఎస్ ఓకే గో. వచ్చేసాం డిమార్ట్లోకి వచ్చేసాం. సరే ఓ ఎక్కేద్దాం మనమైతే. ఎంతసేపు లిఫ్ట్లో కదా స్టెప్స్ కూడా ఎక్కాలి. అవును మనకి జూన్కి అయితే వచ్చేసాం. ఎక్కడ కారు ఉంటే చూద్దాం. ఇంకోండి అసలు మేము తీసుకుందాం అనుకున్న కార్ అయితే ఇదే, కానీ ఇదైతే డ్యామేజ్డ్ పీస్ అంట. ఇదేని ఇంకోటి అక్కడ ఉంది కదండి, అక్కడ అదిగోండి అక్కడ ఉందా, సారీ జూమ్ ఎక్కువైపోయింది. అక్కడ ఉన్న కార్ అయితే 2 డ్యామేజ్ పీసులు అంట. మేము అనుకున్నవి 2 కార్లు ఆల్రెడీ చాలా మంది కొనేసారంట. ఒక అక్కని రిక్వెస్ట్ చేయి, అక్క చూడక్క అంటే అక్క అయితే పైకి స్టోర్ దగ్గరికి వెళ్ళింది ఇంకేమైనా ఉన్నాయేమో అని. నీకు ఈ కార్ ఓకే కదా? ఓకే పర్లే కదా. మనకైతే ఇంకేం కార్లు దొరకలేదని ఈ కార్ తీసుకున్నాం. తీసుకోండి ఈ కార్. దీని సస్పెన్షన్ కూడా ఉంది, బాగుంది. కానీ అక్కడ వెళ్ళింది పైకి, కానీ అక్కడ ఏమీ కార్స్ లేవంట. ఇది ఒకటే ఉందంట. ఇది కూడా సింగిల్ పీస్ ఒకటే ఉంది అంట, నీకోసమే. ఓకే నచ్చిందా? నచ్చింది. ఓకే పద. కార్ అయితే టెస్టింగ్ కోసం అయితే వచ్చాము. ఇక్కడ అయితే మనకి టెస్ట్ చేస్తారు. ఇదిగోండి ఓపెన్ చేస్తుంది అక్క. ఇదిగోండి తీర్పు ఓపెన్ చేస్తున్నారు. ఈ రిమోట్ అది మన మెయిన్ ఆర్సీ కార్. ఇంకో నీదే కార్, ఇంకా పండగ చేసుకో. ఇంకో రిమోట్. ఇప్పుడే మనమైతే మన డీమార్ట్ నుండి ఇంకో కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. మన డీమార్ట్ వదిలేసి ఇంటికి రాగానే మనకి మంచి మంచి వేడి వేడిగా బిర్యానీ వచ్చింది. నువ్వే చేసావా అమ్మా? ఎదురింటి అక్క చేసింది. ఏంటి అక్క? బాగుంది. నువ్వు చేస్తే ఇంత టేస్ట్ అదేంటమ్మా? అదే భలే ఉంది బిర్యానీ. నాకు తినిపించు. నేను ముద్దు తినిస్తా బాబు. అంత ముద్దుగా అయితే పెట్టకంటే ఎవరినో అంటారా? తినిపిస్తాను కదా నేను. బాగుందా? చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు నచ్చవు, పక్కింటి వెళ్ళి నచ్చుతాయి. బాగుంది. మంచి వేడిగా ఈ ఫ్లేవర్తో బాగుంది. మీకు కూడా ఇంట్లో కాకుండా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా నచ్చుతాయా? అయితే కింద కామెంట్ చేయండి. అనుకోకుండా మా ఆయాన్ని బుజ్జుకుండా అయితే వేరే మా అమ్మమ్మ ఊరు అయితే వెళ్ళిపోయాడు. అనుకోని పరిస్థితుల వల్ల మా వెళ్ళిపోయాడు. అందుకు ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం ఈ కార్ని. ఓకే అయ్యా సూపర్ వస్తుంది. అదిగోండి ఇప్పుడైతే నేను ఏ బటన్ ముట్టుకోను. ఈ ఒక్క బటన్ నొక్కి నేను రిమోట్ ఇక్కడ పెడేస్తాను. నేను ఏం చేయట్లేదు, అది ఆటోమేటిక్. ఆ ఐస్ క్రీమ్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు.